హలో ఫ్రెండ్స్, అందరికీ శుభోదయం. ఈరోజు టేస్టీ బర్డ్స్లో మనం ఏం చేసుకోబోతున్నామో మీకు తెలుసా? మజ్జిగ అంటే ఇష్టపడిన వారు ఇలా ఒక్కసారి ట్రై చేయండి, మళ్ళీ మళ్ళీ కావాలంటారు. అంత బాగుంటుంది. అదేంటి అనుకుంటున్నారా? మిక్స్డ్ వెజిటేబుల్ మజ్జిగ పులుసు. దాని ప్రాసెస్ ఏంటో చూసేద్దామా? లెట్స్ గో. చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడైతే వెజిటేబుల్స్ తీసుకున్నాను. మీకు మీరు నచ్చిన వెజిటేబుల్స్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. వాటిని మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకొని ఒక కుక్కర్ గిన్నెలోకి వేసేసుకొని తగిన నీళ్ళని యాడ్ చేసి చక్కగా ఉడికించేసుకోవాలి. దీనికి ఒక పేస్ట్ని అయితే సిద్ధం చేసుకోవాలన్నమాట. అందుకని ఎండుమిరపకాయలు, హాఫ్ స్పూన్ చొప్పున మినపప్పు, పచ్చెనపప్పు, జీలకర్ర, నువ్వులు, కొద్దిగా బియ్యం కూడా యాడ్ చేసేసుకొని కొంచెం నీళ్ళని యాడ్ చేసేసి కలిపేసి మూత పెట్టి ఒక 5 to 10 మినిట్స్ నానబెట్టేసుకున్నాం. ఇప్పుడు ఆ నానిపోయిన వాటిని చక్కగా పేస్ట్‌లా చేసేసుకున్నామనమాట. ఇప్పుడు ఒక బౌల్‌లోకి ఒక కప్పు పెరుగుని తీసేసుకొని చిలికించుకోవాలి. ముందుగా సిద్ధం చేసుకున్న పేస్ట్‌ని కూడా యాడ్ చేసేసుకొని మరొకసారి కలిపేసుకోవాలి. ఇప్పుడు తగినన్ని నీళ్ళని కూడా యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మజ్జిగ మరి చిక్కగా ఉండకూడదు, మరి పల్చగా ఉండకూడదు. మీడియంగా ఉండాలనమాట. ఇప్పుడు ఉడికిపోయిన ముక్కల్లోకి ఈ మజ్జిగ మిశ్రమాన్ని అయితే యాడ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ మజ్జిగ మిశ్రమంలో ఒక 2 పచ్చిమిరపకాయ చీలికలు, కొద్దిగా కరివేపాకును కూడా యాడ్ చేసేసుకుంటున్నాననమాట. ఇప్పుడు ఆ మజ్జిగ పులుసుకి పోపు పెట్టుకుంటేనే గదండీ టేస్ట్. అందుకని చెప్పి స్టవ్ ఆన్ చేసుకొని, కడాయి పెట్టుకొని, ఆయిల్ యాడ్ చేసేసుకొని, ముందుగా సిద్ధం చేసుకున్న పోపు దినుసులను వేసి చక్కగా రంగు మారేదాకా వేయించేసుకుంటున్నాను. ఇప్పుడు అందులో కొద్దిగా పసుపు, మంచి సువాసన కోసం కొంచెం మెంతిపిండి. అంతే అండి. పోపు సిద్ధమైపోయింది. ఇప్పుడు ఈ పోపుని ఆ మజ్జిగ మిశ్రమంలోకి యాడ్ చేసేసుకుంటున్నాను. ఈ మజ్జిగ పులుసుని హై ఫ్లేమ్‌లో ఉడికించుకోకూడదు. లో ఫ్లేమ్‌లోనే చక్కగా ఉడికించుకోవాలనమాట మధ్య మధ్యలో కలుపుతూ. అప్పుడే మజ్జిగ అనేది విరగకుండా చాలా బావుంటాయి టేస్ట్. ఉప్పు గూడా ముందే వేయకూడదు. స్టవ్ ఆఫ్ చేసేసి చివర్లో వేసుకోవాలి. అంతే మరొకసారి కలిపేసేసుకున్నాం. ఇప్పుడు సర్వింగ్ గిన్నెలోకైతే తీసేసుకుంటున్నాను. చూసారా? ఎంతో టేస్టీగా, యమ్మీగా ఉండే మజ్జిగ పులుసయితే రెడీ అయిపోయింది. మీకు నచ్చిందా? అయితే మీరు గూడా ఒకసారి ట్రై చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్‌ని ఇలాగే సపోర్ట్ చేయండి.